నా ప్రీవియస్ వీడియోస్లో నేను హ్యావ్ హ్యాస్ గురించి మీకు నేర్పించాను. ఈరోజు నేను నేర్పించేది హ్యాడ్. హ్యాడ్ అంటే ఉండింది, భూతకాలంలో వాడే పదం. పాస్ట్ టెన్స్లో వాడే పదం హ్యాడ్, ఉండింది. సరేనా అండి? దీన్ని ఎలాగా వాడచ్చు, ఎవరెవరికి వాడచ్చు? దీన్ని ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్, ఇంత అన్ని సబ్జెక్ట్స్కి మనం వాడచ్చు హ్యాడ్ అన్నది. హ్యాడ్ అంటే అర్థం ఏంటంటే ఉండింది, అన్ని సబ్జెక్ట్స్కి వాడచ్చు. దీన్ని మన సెంటెన్స్లో ఎలా వాడాలి మనం దాన్ని చూద్దాం. దానికి సెంటెన్స్, ఎప్పుడు సెంటెన్స్ అన్నా అంటే మన సూత్రం జ్ఞాపకం పెట్టుకోవాలి. SVIOPT ఇది మాట మెయిన్ మీకు ఫౌండేషన్. సబ్జెక్ట్స్ అన్ని సబ్జెక్ట్స్కి వాడచ్చు. వర్బ్ ఏమో హ్యాడ్. ఐ హ్యాడ్ ఎగ్జామ్ లాస్ట్ వీక్. పోయిన వారం నాకు ఎగ్జామ్ ఉండింది. ఐ హ్యాడ్ ఎగ్జామ్ లాస్ట్ వీక్ అయిందండి. సబ్జెక్ట్ అయింది, వర్బ్ అయింది. దేని గురించి మాట్లాడారో ఆబ్జెక్ట్, ఎగ్జాము, టైము, లాస్ట్ వీక్. ప్లేస్ గురించి ఏం మనకు చెప్పి అవసరం లేదు కాబట్టి అది వేయలేదు. ఇప్పుడు చూద్దాం. యూ హ్యాడ్ గుడ్ హ్యాండ్ రైటింగ్ అంటే మీకు మంచి రాత ఉండింది. యు మీకు. వి హ్యాడ్ కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్ మైసూరు. మాకు ట్రైనింగ్ మైసూరు, కంప్యూటర్ ట్రైనింగ్ ఉండింది. ఎక్కడ? మైసూర్లో. చూడండి, సబ్జెక్ట్ అయింది, వర్బ్ అయిందా. తర్వాత ఆబ్జెక్ట్ ఏంటి? మాకు ట్రైనింగ్ ఆబ్జెక్ట్. ఏం ట్రైనింగ్? ఇన్ఫర్మేషన్, కంప్యూటర్ ట్రైనింగ్. ఎక్కడ? మైసూర్లో. మనకి అక్కడ టైం అవసరం లేదు కాబట్టి వేయలేదు అనమాట. నెక్స్ట్, దే హ్యాడ్ పార్టీ లాస్ట్ నైట్. నిన్న రాత్రి వాళ్ళకి పార్టీ ఉండింది అయిందండి. ఇది టైం అన్నమాట. ఇక్కడ సబ్జెక్ట్ అయింది, వర్బ్ అయింది, ఉండింది? పార్టీ లాస్ట్ నైట్. హీ లేదా ఒక వ్యక్తి పేరు రాయొచ్చు. సురేష్. ఈ హ్యాడ్ లేదా సురేష్ హ్యాడ్ వర్క్ ఇన్ మైసూరులో సురేష్కి, అతనికి పని ఉండింది. సుమ ఒక పేరు, ఆమె పేరు హ్యాడ్ యాపిల్ ల్యాప్టాప్ ఆన్ ద టేబుల్. ఆమెకి అంటే సుమాకి ల్యాప్టాప్, సారీ అండి ఇక్కడ ఒక మిస్టేక్ చేశాను. ల్యాప్టాప్, ఆమెకి సుమాకి ల్యాప్టాప్ ఉండింది. ఎక్కడ? టేబుల్ పైన. చూడండి, సబ్జెక్ట్ అయింది, వర్బ్ అయింది, ఏంటి అన్నది ల్యాప్టాప్, ఆబ్జెక్ట్ అయింది, ఇన్ఫర్మేషన్ యాపిల్ అయింది. ఎక్కడ ఉండింది? ప్లేస్ ఆన్ ద టేబుల్. సుమా హ్యాడ్ ల్యాప్టాప్ ఆన్ ద టేబుల్. ఇట్ అంటే ఒక వస్తువు లేదా ఒక జంతువుకు వాడేది. ఇట్ మొబైల్. హ్యాడ్ బ్లూ కవర్. మొబైల్కి బ్లూ కవర్ ఉండింది. ఇంతే అండి. హ్యాడ్ అంటే అర్థం ఉండింది, గతంలో వాడేది, పాస్ట్ టెన్స్లో వాడేది. హ్యాడ్ ఉండింది. తర్వాత ఇది అయ్యు, ఇదే హీ, షీట్కి అన్ని సబ్జెక్ట్స్కి వాడచ్చు. ఇది చాలా ఈజీ. మీరు ఎప్పుడు ఇంగ్లీష్లో ఉండింది అని చెప్పాలి అంటే
హ్యాడ్ వాడుకోండి. మీకు సెంటెన్స్ చేయాలంటే ఈ సూత్రం జ్ఞాపకం పెట్టుకోండి. SVIOPT, సబ్జెక్ట్, వర్బ్, ఇన్ఫర్మేషన్, ఆబ్జెక్ట్, ప్లేస్, టైప్. దీని ప్రకారంగా మీరు ఏమైనా తప్పులు చేసి ఉంటే కూడా మీకు తెలిసిపోతుంది, సరి కూడా చేసుకోవచ్చు. నా ప్రీవియస్ వీడియోస్ మిస్ అయి ఉంటే దాన్ని చూసుకోండి. నేను ఇంకా సెంటెన్స్ ఫార్మేషన్కి వెళ్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ ఫార్మేషన్ కూడా ఉంటుంది. అలాగే ఫాలో చేసుకుని వెళ్ళండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ పేరు శ్రీనీస్ ఇంగ్లీష్ ల్యాబ్. ధన్యవాదం.